అందరు అక్షతలు చేతిలో పెట్టుకోండి, అక్షతలు చేతిలో పెట్టుకోండి అన్నారు. రాణి నమస్కారం గణపతి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తం సమర్పయామి పాదయోః సమర్పయామి. అనేది అందరి యొక్క ప్రశ్న. కానీ భగవంతుడు సర్వాంతర్ ఎక్కడ ఆయన ఉండాలనుకుంటే అక్కడ ఉంటాడు. భగవంతుని యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. ఏదో ఒకరు చేశారు కాకుండా భగవంతుడు ఇక్కడ గడిపించుకోవాలన్నారు కాబట్టి ఇంత అంగరంగ వైభవంగా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క గుడి నిర్మాణం అనేది భక్తుల యొక్క బాధ్యత. తరతరాలు చెప్పుకుంటూ ఇప్పుడు భగవంతుడు మనకి ఈ సమయంలో మనకి ఈ అవకాశం ఇచ్చాడు. మన తల్లిదండ్రులకు ఇవ్వలేని అవకాశము, మన టైంలో తాతదండ్రులకు ఇవ్వలేని అవకాశము మనకి ఈ టైంలో ఇచ్చాడు. త్రికోపనలో మనం ఆ గుడిలో సాయం చేసినట్లయితే మన యొక్క వంశం అనేది ఉద్ధరించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారో